ఈ అవార్డు ఇస్తున్న చాలా సంతోషంగా ఉందండి. మాది మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంస్థ నుంచి హిందీ లెక్చరర్ నేను. మా సంస్థలో చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఉంటారు. వాళ్ళకి మేము గత 7 ఏళ్ళ నుంచి మేము సేవలు అందిస్తున్నాము. సో మాకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. చాలామంది ఉన్నారు బాగా సేవ చేసేవాళ్ళు. సో మహాత్మా జ్యోతిబా ఫులే తరఫు నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు పునం ప్రభాకర్ గారి చేతి మీదుగా బహుమతి తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అయ్యారు మీరు? ఆయన గురించి 2 మాటలు. చాలా సంతోషం అండి. ఆయన తరగతి ఆయన మంత్రి గారు. సో మాకు స్పెషల్గా ఇచ్చినందుకు, మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నారు? సర్వీస్ 25 సంవత్సరాలు అండి. మీరు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు లెక్చర్ చెప్తారు? ఏ సబ్జెక్ట్? ఇంటర్మీడియట్ వరకు చెప్తామండి. అచ్చా, సూపర్. ఇంకా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ గురించి ఆ మేడం గారి నుంచి మేడం గారు చాలా ప్రోగ్రామ్ చాలా మంచిగా అద్భుతంగా చేస్తారండి వాళ్ళు. ఓకే, అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి. క్రమంలో చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు బహుమతి తీసుకొని మీరు బాధ్యత ఇంకా పెరిగింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా పెరిగిందండి మాకు. అంటే ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఖచ్చితంగా మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము చేస్తామండి. ఖచ్చితంగా ప్రభుత్వ సేవలు అందిస్తాం పిల్లలకి. ఖచ్చితంగా పిల్లలు తీర్చిదిద్దే విధంగా. గతంలో కూడా మీకు ఏమైనా బహుమతి తీసుకోవడం జరిగిందా? గతంలో కూడా మీరు గతంలో అంటే స్కూల్ లెవెల్లో మామూలుగా టీచర్ బెస్ట్ అవార్డు వచ్చాయి, కానీ రాష్ట్ర లెవెల్లో రావడం అనేది చాలా గొప్ప విషయం అండి. సూపర్. మీ పేరు, మీ స్కూల్ పేరు? మెహతా అండి. నాకు జూనియర్ లెక్చర్ హిందీ. స్కూల్ పేరు అది ఎక్కడ? మల్కాజిగిరి బాయ్స్ గట్కేసర్లో ఉందండి మాది. ఎస్ స్టార్ట్. ఎస్ లౌడ్లీ. జనగాం పాఠశాలలో పనిచేస్తున్నాను. గత 6 సంవత్సరాలుగా టీజీటీ మ్యాథ్స్గా చేస్తున్నాను. నేను చేసిన సేవల గుర్తింపుగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. సేవల గుర్తింపుగా ఈ అవార్డు రావడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ సార్ సైదల్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సర్వీస్ చేస్తున్నారు? అచ్చా, ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద ఒక మన మినిస్టర్ గారి చేతి మీదుగా బహుమతి అందుకోవడం, హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూవీ? చాలా ఆనందంగా ఉంది. ఆనందం మాటల్లో చెప్పారు. అచ్చా, మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఇప్పటివరకు? టీజీటీ మ్యాథ్స్గా కొనసాగుతున్నాను. అదేవిధంగా 2 సంవత్సరాలు ఎన్సీసీ అధికారిగా పనిచేయడం జరిగింది. సో ఆ రకంగా విశేష సేవలకి గుర్తింపుగా వచ్చిందని అనుకుంటున్నాను. అచ్చా, ఈరోజు ఈ అవకాశం కలిగించిన ఈ సంస్థకి, ఈ మేడం గారికి, ఆర్గనైజర్కి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మేడం మీరు 2 మాటలు. జస్ట్ ఎస్ మేడం. చాలా హ్యాపీగా ఉంది. సూపర్. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మంచి సెటిల్ అవ్వడానికి చాలా కృషి చేస్తారని నేను అనుకుంటున్నాను. స్కూల్కి చాలా డెడికేట్గా వర్క్ చేస్తారు. ఈ అవార్డు తన బాధ్యతను ఇంకా పెంచిందని నేను. సూపర్ సూపర్. సార్, మీ లెక్చర్గా ఉన్న స్కూల్ పేరు అది ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చెప్తారా? అది ఎక్కడ లొకేటెడ్? మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ క్లాసెస్ రెసిడెన్షియల్ స్కూల్ జనగామ పాఠశాలలో చేస్తున్నాను. ఎస్. నేను 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోధిస్తున్నాను. ఏ సబ్జెక్ట్కి మీరు? ఓవరాల్గా ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద ఇంత పెద్దలు? ఎస్ సార్, ఇంత గొప్ప వేదిక మీద మన మినిస్టర్ గారి చేతి మీదుగా బహుమతి అందుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా గర్వంగా ఉంది. మనం స్కూల్లో, కాలేజీలో మనం చెప్పిన విద్యార్థులకు ఫలితాలు అక్కడ రిజల్ట్ రూపంలో కనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు ఆ సేవలను ప్రభుత్వం గుర్తించి మనం చేసినటువంటి ఎఫర్ట్స్ను గుర్తించి మనకి ఇవ్వడం అనేది ఒక రకంగా ఉద్వేగభరితమైనటువంటి ఆనంద క్షణాలను వెళ్ళేవాడిని తెలియజేస్తుంది. దీంతో మాకు బాధ్యత కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. రేపటి నుంచి మరింత బాధ్యతగా నడుచుకోవాలి, చక్కగా హుందాగా ఉండాలి, ఎక్కడ ఏ వివాదాలు లేకుండా చూసుకోవాలి అనే ఒక రకమైనటువంటి దాన్ని కూడా నిర్దేశిస్తుంది. ఇది చాలా చాలా. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వీస్లో ఉన్నారు? దాదాపు 98లో నేను కాలేజ్ ఎడ్యుకేషన్ ద్వారా నియామకం పొందాను. ఓకే. దాని ద్వారా ఇప్పుడు మీ పాఠశాల పేరు అది లొకేటెడ్ ఎక్కడ?
గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ జగిత్యాల. ఓకే. ప్రిన్సిపాల్ గారు ఇక్కడ అచ్చా ఉన్నారు. అచ్చా మా అచ్చా ప్రిన్సిపాల్ గారు కూడా నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇంత గొప్ప వేదిక మీద మీ టీంకి ఓకే మీ గ్రూప్కి ఈ బహుమతి అందుకోవడం యాజ్ ఎ ప్రిన్సిపల్గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా గర్వంగా అనుభూతి చెందుతున్నాను. ఓకే. ఇది ఉపాధ్యాయుల జీవితంలో ఒక మరపురాని ఒక మైలురాయి. ఎస్. గుర్తింపు అనేది అంటే ఒక ఉపాధ్యాయుని గుర్తింపు ఇవ్వడం ద్వారా సమాజానికి ఒక మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులు మరింత సేవ చేసే అవకాశం దొరుకుతుంది. ఇది ఒక మంచి సందర్భం. ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డు తీసుకున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మెరుగైన సమాజం నిర్మించబడాలంటే ఉపాధ్యాయులు తప్ప అనేది వేరే అవకాశం లేదు. మంచి సమాజ నిర్మాణంలో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవార్డులు స్ఫూర్తినిస్తాయని తెలుపుతున్నాను. సార్ ఈరోజు మీ ద్వారా ఎంతమంది లెక్చరర్స్ కి అవార్డు ఇవ్వడం నేను ప్రిన్సిపల్ గా ఉన్న కాలంలో 10 మందికి మన రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయి. Okay. నేను కూడా 2010లో ఇదే వేదిక మీద అవార్డు తీసుకున్నాను. ఓకే. 2014 రాష్ట్రపతి ద్వారా కూడా నేను జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నాను. ఓకే. కాబట్టి అవార్డులు అనేవి మరింత ఉత్సాహంగా పునరంకితం కావడానికి సమాజ సేవకు పనికొస్తాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సార్ పున్నం ప్రభాకర్ చేతి మీదుగా అవార్డు తీసుకోవడం ఆయన గురించి 2 మాటలు. పొన్నం ప్రభాకర్ గారు మా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థి. ఎస్. ఆయన చేతుల్లో తీసుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. మా పూర్వ విద్యార్థి, మా కళాశాల అభివృద్ధిలో ఆయన చాలా కీలక పాత్ర వహిస్తున్నాడు. అట్లాంటి మంత్రివర్యుల చేతుల మీదుగా మా అధ్యాపకులు తీసుకోవడం చాలా సంతోషంగా. సార్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నారు? సమాజం వికాసం చెందాలంటే విద్యారంగం చాలా సమున్నతంగా ఇప్పుడు ఎదుగుతున్నటువంటి ప్రపంచ గ్లోబల్ ఇష్యూస్కి, గ్లోబల్ టెక్నాలజీకి సంబంధించిన విలువైనటువంటి మనం సమాచార సంఘం స్కిల్ యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఆలోచిస్తుంది. ఒక మారుమూల గ్రామీణ స్థాయి విద్యార్థులు కూడా అత్యున్నత స్థాయికి ఎదిగే విధంగా మరింత కొత్త ఆలోచనలతోటి, నూతన ఆవిష్కరణలతోటి మరి విద్యారంగం ముందుకు పోవాలని ప్రగాఢంగా నమ్ముతున్నాను. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. సర్టిఫికెట్. ఎస్ ఎస్ ఎస్. మీ డీటెయిల్ అవార్డు తీసుకోవడం ప్రోగ్రామ్ గురించి. నా పేరు కృష్ణ. ఎస్. నేను పీజీటీ తెలుగు ఉపాధ్యాయుని. ఓకే. ఈరోజు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు పొందినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి అవార్డు వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నా. ఇది నా జన్మ సార్థకమైందని అనుకుంటున్నా. దగ్గర ఎస్. ఇంత గొప్ప వేదిక మీద ఒక మన మినిస్టర్ చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఇది నా పూర్వజన్మ సుకృతం నిజంగా. ఓకే. ఉపాధ్యాయునికి ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకే దొరకదు. ఇలాంటి అవకాశం వచ్చినందుకు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి నా గురువులు కానీ, తల్లిదండ్రులు కానీ, నాకు మిత్రులు కానీ సహకరించిన వాళ్ళందరికీ సూపర్. ధన్యవాదాలు. అచ్చా ఎన్ని సంవత్సరాల మీరు సర్వీస్ చేస్తూ వచ్చారు? 6 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. 6 ఇయర్స్కే నాకు ఈ అవార్డు వచ్చింది. 6 ఇయర్స్ లోపే నాకు చూసినటువంటి కృషికి గాను మా సొసైటీ, మా కార్యదర్శి నన్ను గౌరవించాడు. నేను చేసినటువంటి వర్క్ కానీ, డెడికేషన్ కానీ, పిల్లలకి చేసినటువంటి వాళ్ళతో ఉన్నటువంటి. అచ్చా మీ పాఠశాల పేరు అది ఎక్కడ లొకేటెడ్? గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్. అచ్చా. ఇప్పుడు కుతుల్లాపూర్, ప్రస్తుతం షామీర్పేటలో. ఓకే. ఏ సబ్జెక్ట్ మీ లెక్చర్ చెప్తారు? తెలుగు. అచ్చా ఎన్ని సంవత్సరాలు మీరు సర్వీస్ చేస్తూ? 6 ఇయర్స్. ఓకే. మన మినిస్టర్ గారి గురించి 2 మాటలు. ఆయన చేతి మీద మీరు బహుమతి తీసుకోవడం జరిగింది. సో ఆయన గురించి 2 మాటలు. ఓకే. ఈ అవార్డు సీఎం ద్వారా నేను తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ ప్రభుత్వం మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఆయన డిఓ మేడం గారి గురించి ఒక డిఓ మేడం గారు కూడా ధన్యవాదాలు, ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఎలాంటి మార్పులు, ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇది గొప్ప బాధ్యతను నన్ను ఇంకా సృష్టించింది. ఇలాంటి అవార్డు వచ్చినందుకు ఈ అవార్డు యొక్క బాధ్యతాయుతంగా ఇంకా ప్రవర్తించాలని, ఇంకా మున్ముందులో నేను జాగరూకుని కావాలని, ఇంకా పిల్లలతో మమేకం కావాలని, ఇంకా గొప్పగా కృషి చేయాలని, ఇది ఎల్లవేళలా వెంటుండి వెన్నుదడుతూ. సూపర్ సార్. పర్ఫెక్ట్గా చెప్పారు. ఎస్. మీరు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. చాలా బాగుంది. ఇలాంటి ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించి మంచి మంచి విద్యార్థుల్ని, మేము కూడా విద్యార్థి స్టేజ్ నుంచి వచ్చినాం. ఇప్పుడు మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినాం. మా మిత్రుడు, మా బంధువు, ఆయన ఈ స్టేజ్లో ఉన్నాడు ఈరోజు. ఈయనను ఈ ప్రభుత్వం ఎంత ప్రోత్సహించింది. మీకు ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మినిస్టర్ గారి చేతి మీదుగా బహుమతి తీసుకోవడం? చాలా బాగుంది. ఇలాంటి వాళ్ళని ఇంకా చాలా మంది ప్రోత్సహించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎస్. ప్రెసిడెంట్ గారు మీ 2 మాటలు ఈరోజు మీ వీళ్ళు మా గురువులు, ఎస్, మా
కొడుకు మా అన్న ఎస్ కుమారుడు ఎస్ ఈరోజు ఈ యొక్క అవార్డు తీసుకోవడము ఇక మన ప్రభుత్వము ప్రోత్సహించి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి బహుమతులు ముందు ముందు ఇంకా మరిన్ని తీసుకోవాలని, మంచి పొజిషన్ ఉండాలని కోరుకుంటున్నాను. ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మినిస్టర్ గారి చేతి మీదుగా? ఇది మినిస్టర్ మన సీఎం చేతుల మీద తీసుకునేది ఉండే కానీ Yes. అది మిస్ అయింది. కానీ మంత్రివర్యులు మన మంత్రివర్యులు ప్రభాకర్ గారు. తీసుకోవడం చాలా గర్వంగా ఉంది. మంచి పొజిషన్ ఉండాలని కోరుకుంటున్నాను. సూపర్ సార్. ఎస్ సార్. సార్ మీ ఫ్యామిలీ మెంబర్కి ఈరోజు బహుమతి తీసుకోవడం మీకు యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ మీకు ఎలా అనిపిస్తుంది? మా అన్నయ్య కొడుకు Yes. టీచర్ అయినా మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఒకటి అవార్డు ఇచ్చినది ఇంకా చాలా సంతోషంగా ఉన్నది. ఫ్యామిలీ మెంబర్గా మీకు ఎలా అనిపిస్తుంది? మా అన్న కొడుకు కాబట్టి ఎస్ మాకు సంతోషంగా ఈ అవార్డు వచ్చినందుకు మన రేవంత్ రెడ్డి గారికి, అందరికీ మన పొన్నం ప్రభాకర్ గారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఎస్ ఈ అవార్డు ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అతని పట్టుదల, అతని కృషి వలన ఈరోజు ఇతడు సాధించడం మేము కోరుకుంటాము. Yes. మా కుల సంఘం తరఫున తనకి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఏ సబ్జెక్ట్ చెప్పిన సబ్జెక్ట్ అండి? ఇలాంటి అవార్డులు ఎన్నో రావాలని మేము సంఘం తరఫున మేము అతన్ని కోరుకుంటాం. సూపర్ సూపర్. ఇంతమంది అసోసియేషన్ మాట్లాడండి. సార్ ఆయన బహుమతి తీసుకోవడం ఇంత గొప్ప వేదిక మీద మీకు ఎలా అనిపించింది? మరొక విషయం ఏంటంటే సార్, ఈరోజు రవీంద్ర భారతికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు మా అన్న కొడుకైన కృష్ణ గారికి చాలా సంతోషకరం. ఇంకోటి ఏంటంటే ఎంబీసీ కులాల నుంచి ఎంతో కష్టపడి మీదకి వచ్చి ఈ రకంగా ఈ స్థాయికి వచ్చినందుకు చాలా మేము మా కులం తరఫున, వీరభద్ర కులం తరఫున చాలా సంతోషపడుతున్నాం సార్. అంత మించి ఇంకేం లేదు. ఎంత పొగిడినా మా కొడుకు ఇంత స్థాయికి వచ్చినందుకు చాలా సంతోషం అని కోరుతున్నాం. సూపర్ అన్న. ఈరోజు మా అన్న కొడుకైన కృష్ణ చాలా కష్టపడి ఈ ఉన్నత స్థాయికి వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి ఎన్నో ముందు ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.